వెల్కమ్ టు జయలక్ష్మి మ్యాథ్స్. సెకండ్ ఇయర్కి వచ్చినా కూడా ఇంకా ఫస్ట్ ఇయర్ 1B పెండింగ్ ఉందని కంగారు పడుతున్నారా మీరు? 1B ఎలా పాస్ అవ్వాలి అని తెలియడం లేదా మీకు? కానీ ఓల్డ్ సిలబస్ రాయాలా, న్యూ సిలబస్ రావాలా? ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సిలబస్ మారింది కదా, మీరు ఏ సిలబస్ రాయాలి? మీరు ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ కదా, ఓల్డ్ సిలబస్ రాయాలా లేకంటే న్యూ సిలబస్ రాయాలా? ఈ విషయం మీకు తెలుసా? తెలియకుండా ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, నేను మొత్తం డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఈ వీడియోలో మీకు చూపించే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓన్లీ 33 ఆర్ 30 ప్రాబ్లమ్స్ ఉంటాయి, లాంగ్ ఆన్సర్స్. మీరు వాటిని నీట్గా నేర్చుకున్నారంటే 1B గ్యారంటీగా 100% పాస్ అవ్వచ్చు. 100% పాస్ అవ్వచ్చు. ఓన్లీ 30 క్వశ్చన్స్ మాత్రమే. 30 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే 100% పాస్ అవ్వచ్చు 1B. మీరు సెలెక్ట్ చేసుకునే చాప్టర్స్తో పాటు ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను. ఈ క్వశ్చన్స్ మీరు శాంపుల్గా తీసుకోండి. ఫస్ట్ వచ్చి హోమోజీనియస్ ఈక్వేషన్స్ నుంచి ఇచ్చాను, తర్వాత వచ్చి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ థీరమ్స్ నుంచి వచ్చాను. ఈ క్వశ్చన్స్ని మీరు చూసుకొని ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ 33 క్వశ్చన్స్ అన్నాను, దీంట్లో మీకు కవర్ అయింది మాత్రం ఓన్లీ 8 క్వశ్చన్స్ మాత్రమే. రిమైనింగ్ క్వశ్చన్స్ కోసం నేను మీకు డిస్క్రిప్షన్లో నా యూట్యూబ్ పూర్తి లింక్ ఇస్తాను. దాన్ని ఓపెన్ చేసి మీరు క్వశ్చన్స్ అన్నిటిని నోట్ చేసుకొని చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హ్యాపీగా రాసి 1B కంప్లీట్ చేసుకుంటాను. నేను చెప్పే టిప్స్తో పాటు నేను ఇచ్చే ఆర్డర్ ప్రకారం మీరు క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే ఖచ్చితంగా 100% 1B కంప్లీట్ చేసుకుంటారు. ఓన్లీ 30 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నాను. న్యూ సిలబసా ఓల్డ్ సిలబస్ రాయాలా అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. ఈ వీడియో యొక్క పూర్తి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూసి క్వశ్చన్స్ అన్నిటినీ నోట్ చేసుకొని మీరు 1B కంప్లీట్ చేసుకుంటారనుకుంటున్నాను. 1B గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఓన్లీ 30 క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ నేర్చేసుకున్నామంటే 100%తో పాస్ అయిపోతాం. ఓకేనా? థ్యాంక్ యూ మా. ఆల్ ది బెస్ట్.